అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, నిన్న మీరందరూ కూడా చూశారు, రాష్ట్రంలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడడం మీరందరూ కూడా చూశారు. ఈ రాష్ట్రంలో అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2014-19 మధ్యలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రానికి 30,000 ఎకరాలు రాజధానికి అవసరం ఉంది. అది మధ్య ప్రాంతమైనటువంటి గుంటూరు, కృష్ణాలోనే ఈ రాజధాని ఉంటే మంచిదని చెప్పి ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా చట్టసభ అయిన అసెంబ్లీలోనే మనందరి ముందు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్లప్పుడు ఏవైతే దానికి ఒకే రాజధాని కట్టుబడి ఉంటానని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అదే సభలో 3 రాజధానులు అని చెప్పి ప్రాంతాల మధ్య ఎటువంటి గందరగోళాన్ని సృష్టించాడు మనందరం కూడా చూసాం. ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు, విఘ్నులైన తెలుగుగల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి 11 సీట్లు కట్టబెట్టడం మనందరం కూడా చూసాం. మరలా నిన్న ప్రెస్ ముందుకు వచ్చి ఈ మధ్య మావిగన్ మా పార్టీ ఆలోచన, రేపు అమరావతి అని చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళండి, నేను మావిగన్ చెప్పి ఎలక్షన్కి వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ 2014-19లో ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాడు, 2019లో ఏం చెప్పాడు, ఈరోజు 2024లో మళ్ళా ప్రజలకు ఏం చెప్తా ఉన్నాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే నీ ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ రోజు, ఈ రోజుకి ప్రెస్ ముందుకు వచ్చేటప్పుడు నీ ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ రోజు ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నావు. మావిగన్ అని చెప్పి నీ ఆలోచన విధానం, నీ గన్ను ఆలోచన విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పేర్చుకొని నీ గన్నే నీకు పేర్చుకొని లాస్ట్కి నీ పార్టీ పతనమైపోయే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా నువ్వు మావిగన్ మీదనే ఎలక్షన్కి వెళ్ళండి, మేము మా అభివృద్ధి, ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒకే ఒక రాజధాని అమరావతి మీద ఎలక్షన్ పోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే నువ్వు ఆ రోజు ఉత్తరాంధ్ర 3 రాజధానులు అని చెప్పి ఆ రోజు ఇప్పుడు మళ్ళా రాయలసీమ ప్రజలకు ఏం చెప్తావు, కోస్తా ప్రజలకు ఏం చెప్తావు, అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నీ మీద ఉందని చెప్పి సందర్భంగా అన్ని ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు నిన్న ప్రెస్ ముందుకు వచ్చి మొన్న మంత్రాలయంలో తుంగభద్ర నదిలో 2 అంటే మనం ఏదైతే వ్యవసాయం చేసుకునే ఎద్దులు చనిపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రైతు కుటుంబంలో పుట్టి రైతు బాధలు తెలిసిన వ్యక్తిగా ఆయన దానికి స్పందించి గౌరవ కలెక్టర్ గారికి ఆ రైతులు వాళ్ళ లేడీస్ ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో ఆ రైతుల ఎద్దులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆయన మనసు చెల్లించి ఈ రాష్ట్రంలో రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా ఆయనకి దాని మీద ఉన్న అంటే ఆ పశువులను ఒక రైతు ఏ విధంగా పెంచుకుంటాడో అనేది తెలిసిన వ్యక్తిగా కలెక్టర్ గారికి ఇమ్మీడియట్గా కాంపన్సేషన్ ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే, ఒక వయసు 75 సంవత్సరాల వయసులో మీ తండ్రి వయసులో ఉంటే నువ్వు నీ ఆభావాలు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నీకు రైతులంటే గౌరవం లేదు, వయసు అంటే గౌరవం లేదు, మీడియా అంటే ఆ ఈనాడోడు, ఆంధ్రజ్యోతోడు, TV5 అని మాట్లాడుతూ ఉన్నామంటే అంటే నీకు ఈ సమాజం పట్ల, పత్రికల పట్ల, వ్యవస్థల పట్ల నీ గౌరవం ఎట్లా ఉందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మీరందరూ కూడా పాత పొగాకు తీసుకొచ్చి రోడ్ల మీద తగలబెడుతూనో
మేము రైతులకు పట్ల సపోర్ట్ ఉన్నామని చెప్పుకోవడానికి మీకు సరిపోతుందేమో, కానీ మీరు చెప్పినవి గత ప్రభుత్వంలో మీరు రైతులకు ఏం చెప్పారో అవి నిర్వర్తించారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఎలక్షన్లో ఏదైతే చెప్పిందో తూచా తప్పకుండా ఇస్తా ఉన్నాం. ఇది మా ప్రభుత్వం కమిట్మెంట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా రేపు ఏఎంసీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.